హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం నలాన్ కనెక్ట్. కొంతమంది వ్యక్తులు సీటెట్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో మనల్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అదేవిధంగా కొంత సమాచారాన్ని మనం కూడా యాడ్ చేసాము. అవేంటో తెలుసుకుందాము. మొదటగా సీటెట్ యొక్క అర్హత ఏమిటి అని అడిగారు. ఆ సీటెట్ యొక్క అర్హత డిఎడ్ ఆర్ బిఎడ్ ఉంటే సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైమ్ దాని యొక్క వ్యాలిడిటీ ఎప్పటి వరకు అని అడగడం జరిగింది. దాని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైము. అదేవిధంగా నెగిటివ్ మార్కులు ఉన్నాయా అని కూడా అడిగారు. నెగిటివ్ మార్కింగ్ లేవండి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్. డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుందని అడిగారండి. ఈజీ టు మోడరేట్లో వస్తుంది క్వశ్చన్ పేపర్. కొంచెం కష్టపడినట్లయితే ఈజీగా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అని అడిగారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి పేపర్ 1కి పేపర్ 2కి 150 మార్క్స్తో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఓసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి 60% అంటే 90 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 82 మార్క్స్ అంటే 55%తో క్వాలిఫై కావడం జరుగుతుంది. అదేవిధంగా సీటెట్ రాయడం వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. నాకు తెలిసి చాలానే ఉపయోగాలు ఉన్నాయి. అతి తక్కువ సమయంలో కాంట్రాక్ట్ బేసిక్గా మనము చేరడానికి కూడా అవకాశం ఉంది. సీటెట్ క్వాలిఫైడ్ అవ్వడం వల్ల ఇంటర్వ్యూ మెథడ్లో మనకి దాన్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు, దాంట్లో మనము గవర్నమెంట్ టీచర్గా బోధించడానికి మనం అర్హులం అవుతాము. పేపర్ యొక్క ప్యాటర్న్ చూసుకున్నట్లయితే, సిలబస్ పేపర్ 1 చూసుకున్నట్లయితే సైకాలజీ 30 మార్క్స్ ఉంటుందండి. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 కింద తెలుగు ఆర్ ఇంగ్లీష్ తీసుకోవచ్చు. ప్రతి లాంగ్వేజ్కి కూడా 30 మార్క్స్ ఉంటుంది. అందులో మెథడాలజీ వచ్చేసి 15 మార్క్స్ ఉంటాయి. ఇది ఒక మనకు అడ్వాంటేజ్. స్టేట్ టెట్లో చూసుకున్నట్లయితే మెథడాలజీకి 6 మార్క్సే ఉండడం జరుగుతుంది. సో ఇందులో 15 మార్క్స్ మెథడాలజీ ఉండడం వల్ల మనం ఈజీగా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్ అండ్ కూడా 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఈవీఎస్ కూడా 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 2 గమనించినట్లయితే సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. 30 మార్క్స్ సైకాలజీ, ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది, తెలుగు 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి ఆప్షనల్గా ఏంటంటే మ్యాథ్స్, సైన్స్ కలిపి 60 మార్క్స్ ఉండడం జరుగుతుంది. మ్యాథ్స్లో డివైడ్ చేసుకున్నట్లయితే 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అందులో 20 మార్క్స్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది, 10 మార్క్స్ మెథడాలజీ ఇవ్వడం జరుగుతుంది. సైన్స్లో కూడా అదే విధంగా ఉంటుంది. 20 మార్క్స్ వచ్చేసి కంటెంట్ ఉండడం జరుగుతుంది, 10 మార్క్స్ వచ్చేసి మెథడాలజీ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ సైన్స్ వాళ్ళకి కూడా 60 మార్క్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ 40 మార్క్స్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది, 20 మార్క్స్ మెథడాలజీ కింద పరిగణించడం జరుగుతుంది. ఓవరాల్గా ఇద్దరికి 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో మీరు కొంచెం ప్రయత్నించినట్లయితే, కొన్ని టిప్స్తో పాటుగా డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో మన క్లాసెస్ వచ్చేసి అతి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అందరూ దీన్ని గమనించగలరు. అందరూ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.